కాంట్రాక్టర్ కూడా పబ్లిక్గా చెప్తున్నా, వర్క్ ఇస్తాం, చెయ్యకపోతే మాత్రం పోలీసులకు చెప్పి పట్టుకొస్తాం మిమ్మల్ని. మామూలుగా కూడా కాదు. గౌరవం కావాలంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలనే కానీ పెత్తందారిగా నేను మాత్రం కాంట్రాక్టర్ని నా ప్రకారం నడవాలి అంటే మళ్ళీ ఎమ్మెల్యేని పట్టుకోవచ్చు, మంత్రిని పట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఆ ఆటలు సాగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ అయినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. గుండ్లకమ్మ నేను చూశాను, గేటు కొట్టుకొని పోయింది. ఆ గేటుకు చేయాలంటే ఒక కాంట్రాక్టర్ని పిలిస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండోసారి మళ్ళీ కొట్టుకొని పోతే ఆ కాంట్రాక్టర్ని రానని మొరాయించే పరిస్థితి. ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్లు మనల్ని పరిపాలించింది. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్ని కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా, ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్లే కాకుండా అప్రాన్ కూడా పూర్తి చేసే బాధ్యత వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. రెండోది ఇంజనీర్లు. మళ్ళీ చెప్తున్నా, పాత రోజులు మర్చిపోండి. గేట్లు చూసుకోండి, అప్రాన్ చూసుకోండి, సెన్సిటివ్ ఏరియాలు చూసుకోండి. ఎక్కడన్నా మొన్నే తుంగభద్రలో కూడా ఒక గేటు కొట్టుకొని పోయింది. పులిచెంతల్లో కానీ గేటు పోయినప్పుడు కానీ ముఖ్యమంత్రి బయట వచ్చుంటే గుండ్లకమ్మలో 2 సార్లు గేటు పోయేది కాదు. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయేది కాదు. ఎంతోమంది చనిపోయేవాళ్ళు కాదు. కనీసం కొట్టుకొని పోయిన తర్వాత దాన్ని తిరిగి ఏం చేయాలనో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. అసమర్థ నాయకులు పనిచేశారు. అది చాలా బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అందుకని దీని మీద దృష్టి పెడతాం. దృష్టి పెట్టడమే కాదు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే సర్వే రాళ్లపైన బొమ్మలకు 700 కోట్లు ఖర్చు పెట్టేశాడు. సర్వే రాళ్ళు ఎవడడిగా నిన్ను సర్వే రాయి? సర్వే చేసి మెయిన్ సర్వే నెంబర్ మీకు తెలుసు, సబ్ సర్వేలన్నీ కూడా సబ్ డివిజన్ జరుగుతూనే ఉంటాయి. కొన్నప్పుడు అమ్మినప్పుడు సబ్ డివిజన్స్ అన్నీ జరుగుతాయి. దీనికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా గెలాక్సీ గ్రనైట్ లాంటి గ్రనైట్ వేస్తున్నాడు. అంటే ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క ఆయన పేపర్కే ప్రకటనలోనే 403 కోట్లు ఇచ్చుకున్నారు. అంటే కనీసం ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే దాంట్లో 200 ఖర్చు పెట్టుంటే సోమశిల అప్రన్ కానీ గేట్లు కానీ పర్ఫెక్ట్గా పూర్తి అయిపోయేటివి. అది కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. రిషికొండ 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టారు, కొండ కొట్టేసి. ఇప్పుడు మాకు అర్థం కాలే ఏం చేయాలి ఆ బిల్డింగ్. అది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్. అది అందరిని అడుగుతున్నా ఏం చేద్దాం చెప్పమని. అంటే 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండ కొట్టేసి సప్త ఋషులు అప్పుడెప్పుడో పూజ చేసేవాళ్ళని ఆడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసే ఇక్కడ ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు, తుంగభద్రలో ఒక డ్యామ్ ఒక గేటు కొట్టకపోయింది. కొట్టకపోతే నా నోటీస్కి వస్తానే మా ఆఫీసర్లు చెప్పాను, మంత్రికి చెప్పాను. మన మంత్రులు కర్ణాటకకి వెళ్ళారు. మన దగ్గర కన్నయ్య నాయుడు ఒక ఇంజనీర్ ఉంటే ఆయన పంపించాం. పంపించిన వెంటనే ఆయన పోయి ఒక 3-4 రోజుల్లోనే మళ్ళా గేటు పెట్టి నీటి నిల్వ చేసినటువంటి వ్యక్తిలో అక్కడ కర్ణాటక గవర్నమెంట్ బాగా పనిచేసుకున్నారు. ఇమ్మీడియట్గా చేసాం. అది బాధ్యత. ఇక్కడన్నా గేటు పెట్టాలంటే అవకాశం ఉంది కానీ అక్కడ గేటు పోతే అవకాశం కూడా లేదు టెక్నికల్గా. అయినా కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు.